భారతదేశంలోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం. నర్సయ్యపల్లి, గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కలెక్టర్కు అర్జీ ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి. విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరి దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదల బతుకులతో చెలగాటలు ఆడితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. జవహర్లాల్ నెహ్రూ పోరుపాట శాంపిల్ మాత్రమేనన్న ఎంపీ. తెలంగాణ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేయడం ఆపకుంటే యుద్ధానికి, పేదల పక్షాన పోరాటానికి నేను సిద్ధమన్నారు. బస్సు యాత్ర, పాదయాత్రల పేదలతో నాయకత్వం వహిస్తానని, ప్రభుత్వంపై పోరుపాట సాగించి వారికి అండగా ఉంటానని తెలిపారు. బడాబాబుల భారతం పడతామనుకుంటే హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల ఇండ్లు కూల్చడం మానాలని, పేదలు 20 ఏండ్ల క్రితం నుంచి ఇండ్లు, గుడిసెలు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. 50 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది గడ్డ. ఈ జవహర్ నగర్ నా ఇంటికి కూతురు దూరంలో ఉంటుంది. 12 కిలోమీటర్లు వస్తే నా ఇల్లు ఉంటుంది. నేను మొన్న ఎన్నికలలో మీ ప్రతి ఇంటికి రాకపోవచ్చు, ప్రతి బస్తీకి కూడా రాకపోవచ్చు. అయినా నా 25 ఏళ్ళ నా రాజకీయ చరిత్ర బోలుతో బతకడంలో మా పిల్లల్ని ఇళ్ళల్లో వదిలిపెట్టి మా భర్త దిక్కుపోతాడు ఆటో పట్టుకొని, కంపెనీకి పోతాడు నా భర్త, నేను కూడా కూలి పని చేసుకొని బతుకు బిడ్డ అని చెప్పి వచ్చిండు. మమ్మల్ని పట్టించుకుని నాదులు లేడు బిడ్డ, మీరైనా పట్టించుకోండి అని చెప్పి 100 దరఖాస్తులు, 100 టీంలు వచ్చినాయి నాకు. నేనన్నా చూసి మా విక్రమ్ రెడ్డి గారితో, మా బుద్ధి శ్రీనివాస్తో, మా సుదర్శన్ రెడ్డితో ఒకటే మాట చెప్పిన, మనమే పోదాం విక్రమ్ రెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం. మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని కన్న ఊరు అన్నం పెట్టకపోతే, ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చారు. వాళ్ళ చుట్టాలింటిగా అంటారు. వాళ్ళ చిన్న పిల్లగాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయిని. మెదక్ జిల్లా కుటుంబం, వడ్ల కుటుంబం వరకు నాకు తెలిసి చిన్న పిల్లగాన్ని కుక్కలు పీక తిని చంపేసినాయి. నేను ఆనాడు పోతే కళ్ళ నీళ్ళు తిరిగినాయి. అంటే కళ్ళ ముందే వాళ్ళు వచ్చి 10 రోజులు కాలే, హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుకులెక్కడ చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి, పేదల గూడును చెదగొట్టి, పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. నేను ఇక్కడ బాలాజీ నగర్లో, జవహర్ నగర్లో, అరుంధతి నగర్లో హైడ్రా వాళ్ళు, రెవెన్యూ అధికారులు
రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, అంటే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలి పోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అనాదిగా హైదరాబాద్ లో ఇవాళ గుడిసెలంజ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు 40 గజాలు 50 గజాలు ఇళ్ల జాగలు ఇప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దత్తాత్రేయ నగర్ కావచ్చు, వాజ్పేయి నగర్ కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, టైగర్ నరేంద్ర గారు కావచ్చు, అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఇంతో జాగలు ఇప్పించిన పార్టీ మా పార్టీ. అలాంటి బస్తీలను కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది డంప్ యార్డ్ ఉంది ఇక్కడ. ఈ డంప్ యార్డు 40 ఏళ్ల క్రితం మొత్తం హైదరాబాద్ 1.5 కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు. ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళన్నీ కూడా విషంతో కూడిన నీళ్లుగా మారిపోయి ఇలా బోర్లు కానీ, బావులు కానీ, వ్యవసాయగాలు కానీ, ఇలా తాగే నీళ్లు కానీ విషమైపోయి జీవించే పరిస్థితి లేదు. రెండోది వాసనకి భరించే పరిస్థితి లేదు. ఇక్కడ ఆ డంప్ యార్డ్ తో వచ్చేటువంటి పురుగులు, కీటకాలు వాలిపోతే మొత్తం దురదలు వస్తా ఉన్నాయి. వీళ్ళు సంపాదించిన పైసా వైద్యానికి పోతుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనపడతలేదు. ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు, ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు, తాగే నీళ్ళ సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు, ఇక్కడ ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇక్కడ వాళ్ళ కలెక్టర్కు ఆజీ ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి. గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో 4వ తరగతి విద్యార్థి యశ్వంత్ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. తన తల్లి జీవనోపాధి కోసం జీజీహెచ్ వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొలగించారని అన్నారు. దీంతో తన తల్లి బాధతో మన ఇద్దరం చనిపోదామని చెప్పిందని అన్నాడు. బాలుడు తమకు న్యాయం చేయాలని కోరాడు. అయితే ఏం చేశారు? కాలంలో పడేసారు. మా టిఫిన్ బండి ఎవరు పడేశారు? వేరే వాళ్ళు తెలియదు, కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర. అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది. చచ్చిపోవడం పట్టు అంటాను. ఎవరు? కానీ మా అమ్మ దేనికి? ఎందుకంటే టిఫిన్ బండి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు అంటాను. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు? లారీకి వెళ్తాడు. మరి పడుచుకోడా? ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా? కావాలా? టిఫిన్ బండి కావాలి. పెట్టుకోవడానికి కావాలా? ఎక్కడ పెట్టావరా? ఏ హాస్పిటల్ దగ్గర? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అందులో ఏం రాశావు? చూపి ఆ పేపర్ చూపి. ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఫైనల్గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి నీకు అక్కడ, అంతేగా? స్కూల్కి వెళ్ళలేదు దేనికి? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళకుండా వచ్చేసారు. ఓకే రైట్. కార్యకర్తలారా, నన్ను క్షమించండి అంటూ పార్టీకి రిజైన్ చేసిన ఎమ్మెల్యే రాజసింగ్ లెటర్ను కిషన్ రెడ్డికి అందజేసిన రాజసింగ్ ఎమ్మెల్యే గోష్మహల్. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఇంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణమన ప్రారంభం కానుంది. ఇందుకోసం ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు కల్లా పాలనపరమైన యూనిట్ల సరిహద్దులలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన డమ్మీలు కాదు. బండి సంజయ్ లేకున్నా ఆ పార్టీ ఆగదు. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తప్పవు. చంద్రబాబు చెప్తే అధ్యక్షుడిని ఎంపిక చేయరు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని బండి సంజయ్ అన్నారు. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. జూలై 4వ తేదీన గ్రామస్థాయి నేతలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వర్ధనపేట శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమితులైన టీపీసీసీ అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు దుద్దిల్ల శ్రీనుబాబు, పల్లె శ్రీనివాస్ గౌడ్, మొత్కూరి ధర్మారావుతో కలిసి ఎమ్మెల్యే నాయని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4వ తారీఖు రోజు ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు హైదరాబాద్కు రావడం జరుగుతుంది. అందులో ఆ యొక్క కార్యక్రమం గురించి ఇన్ఛార్జెస్గా వేసి నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి మొబిలైజేషన్ కానీ డెకరేషన్ కానీ ఆర్గనైజేషన్ సిస్టాన్ని ఏ విధంగా ఇది చేయడానికి జిల్లా ప్రజలకు అందరికీ షార్ట్ టైం తక్కువ ఉన్నది కాబట్టి మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి గ్రామాధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వివిధ సంఘాల అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, అందరినీ 4వ తారీఖు రోజు హైదరాబాద్లో ఈ సమావేశానికి రమ్మనటానికి వారు మీ ద్వారా చెప్పడానికి ఇక్కడికి రావటం జరిగింది. మొదటిసారి జిల్లాకు రావటం వారికి. వర్ధనపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబుతో మరియు వర్ధనపేట నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించి జూలై 4న ఎల్బీ స్టేడియంలో 15,000 మందితో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన గ్రామస్థాయి నాయకుల చేత నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 500 మందికి తగ్గకుండా బహిరంగ సభను విచ్చేసి విజయవంతంగా మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వర్ధనపేట నియోజక అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజును విమర్శించే నైతిక హక్కు ఎర్రబెల్లి దయాకర్ రావుకు లేదని వర్ధనపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి అది కూడా తేవడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని, తప్పనిసరిగా నన్ను గెలిపించినందుకు నేను చెప్పాను. నా యొక్క ఫోకస్ అంతా విద్యా, వైద్యం, రైతులపైన పక్షాన ఉంటుందని చెప్పాను. అదేవిధంగా కానీ బీఆర్ఎస్ నాయకులు ఇంకా గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటూ కుటుంబ పాలనలు సాధించి ఏదైతే కుటుంబ పాలన సాగించి దోసుకొని దాచుకున్న డబ్బుతోని కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి అనునిత్యం కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పనిసరిగా దానికి మా నాయకులు, మా కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు ఈ యొక్క రాబోయే ఎలక్షన్లో. సో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఆయన పెత్తనం ఏందని నేను మీడియా ద్వారా తప్పనిసరిగా మేము తగిన బుద్ధి చెప్తామని మా అందరి నాయకులు ఏకమై మీ ముందుకు వస్తారని నేను భావిస్తూ అయింది. అది కూడా త్వరలో నేను అది కూడా త్వరలో దానికి కూడా టెండర్ వస్తుంది. సో ప్రతిని అనునిత్యం ప్రజలలో ఉంటూ మీ పనికి ముందుకెళ్తున్నాం. కార్యకర్తల ఆశీర్వాదం తప్పనిసరిగా. ఈరోజు అన్నగారి ఆదేశాల ప్రకారం 4వ తారీఖు నాడు మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో
కొత్తగా వేశారు కాబట్టి, ఇన్ఛార్జిగా వేశారు కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేసేందుకు ఇక సమావేశం జరగవలసింది. మిగతా విషయాలు అన్నగారు చెప్తారు. ముఖ్యమంత్రి మరియు అందరూ క్యాబినెట్ మినిస్టర్లతో సహా ఆల్ ఎమ్మెల్యేస్ ఆ యొక్క వేదికను పంచుకోవడానికి మరియు ముఖ్యంగా కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలతో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేకుంటే ఇంకా ఈ యొక్క కాంగ్రెస్ను బలోపేతం చేసేదానికి ఉద్దేశించి 4వ తారీఖు జరిగబోయే ఏదైతే మీటింగ్ ఉందో గ్రామ అధ్యక్షులతో మొదలుకొని మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఆహ్వానించబడ్డారు. కాబట్టి అందరూ కూడా మండలం మన యొక్క ఆల్ మండల్స్ నుండి మండలాధ్యక్షులు వారి బాధ్యతలు తీసుకొని వారిని తీసుకురావాల్సిన బాధ్యత మాజీ చైర్మన్తో కలిపి వారు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని గ్రామ మండల అధ్యక్షులందరూ కూడా వీటిని బాధ్యత తీసుకొని వారిని తీసుకొచ్చి మధ్యాహ్నం 12:30 లోపు అక్కడ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అందరం కూడా ఖర్గే గారు ఇచ్చే సమాచారం, వారిచ్చే దిశ నిర్దేశాన్ని మనం స్వీకరించుకొని మనం వారితో ఇంటరాక్ట్ అయ్యి రావాల్సిన తరుణంగా దీనికి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో నాగరాజుకు ఆదరణ తగ్గిందని, కాంగ్రెస్కు ఆదరణ తగ్గిందని ఒక దుష్ప్రచారం పగటికల్లో కనుక్కుంటూ దుష్ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాగైతే నన్ను స్కంధాలపై వేసుకొని గెలిపించుకున్నారో వరంగల్ జిల్లాలో కలిసికట్టుగా వరంగల్ అభివృద్ధికి, అలాగే నా యొక్క నియోజకవర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్ వారు ఏదైతే యంగ్ ఇండియా స్కూల్ అనేది వారి నినాదం, వారికి విద్య పట్ల మక్కువ. నేను మరీ కొట్లాడి మా యొక్క ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి దాన్ని కూడా సాధించుకొని వచ్చిన 100 పడకల ఆసుపత్రి కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. తప్పనిసరిగా 100 పడకల ఆసుపత్రిని కట్టేయడం, అలాగే మున్సిపల్ కోర్టు చాలా త్వరగా కార్యాచరణ అవుతుంది. మొన్న కూడా నేను లా సెక్రటరీ గారిని కలవడం, నేను ఇమ్మాన్ శేఖరరావు ఇద్దరం వెళ్ళి జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, గోదర్ఖని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలను గౌరవిస్తూ ప్రతి ఒక్క డాక్టర్ను శాల్వతో సత్కరించి గిఫ్ట్లు అందజేశారు. వృత్తి, విద్య, వైద్యం అనేది ఒక నిరంతర సేవ మార్గమని, మానవత్వాన్ని కాపాడుకునే గొప్ప బాధ్యత అని ఎమ్మెల్యే తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇచ్చేటువంటి డాక్టర్స్ కి, వారందరికి కూడా వారి కుటుంబ సభ్యులకి, వారి స్టాఫ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన వారికి
శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత 20 సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం, తర్వాత పని, అండర్ గ్రౌండ్స్లో పని, యాక్సిడెంట్లు, లేబర్ ప్రాంతం, ప్రభుత్వ హాస్పిటల్ల కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. వారిని సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు, రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ, డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరూ కోరుతా ఉన్నాం. ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చూడరు. కొంతమంది కావాలని ఊరున్నప్పుడు 4 విధాల మనుషులు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రైవేట్ వాళ్ళే కావచ్చు. డాక్టర్ల పైన నిందలు కానీ, అత్యాచారాలు కానీ, ఇబ్బందులకు గురి చేస్తే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించొద్దు. దయచేసి డాక్టర్లను గౌరవించండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లా చూడాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ ద్వారా మరొకసారి డాక్టర్స్ కుటుంబాలకి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారములు. యాక్చువల్గా ఈరోజు మాకు డాక్టర్స్ డే సందర్భంగా మేము ఎంతో ఆనందంగా ఉంటాము. మా ఆనందాన్ని రెట్టింపు చేసిన మా ఎమ్మెల్యే గారికి నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఒక సన్మానం అనేది పొందలేదు. ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని, మా యొక్క బాగోగులను పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ, ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడ హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తానని, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తానని, ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు. మాకు ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రెస్ గారికి కానీ ప్రజలకు కానీ అందరికి కూడా మా మా కృతజ్ఞతలు. దీన్ని దయచేసి ఇట్లనే మా రిలేషన్షిప్ విత్ ఎవరితోటి అందరితోటి మాకు ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి, గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ తిరుమలరావు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సయ్యపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 70 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామానికి 20 ఇళ్ల చొప్పున ఇస్తున్నామని అన్నారు. ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఉచితంగా ఒకేసారి 3 నెలల సన్నబియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. $32 లక్షల రూపాయలను మనం ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇవాళ సీసీ రోడ్లు 20 లక్షలు ఎన్ఆర్ చేసాం. వాటితో పాటు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మరి అవైలబుల్ ఫండ్, దాంతో పాటు డ్రైన్ 2 లక్షలు. అదే కాకుండా
మరి ఏదైతే పెద్దమ్మ గుడి ప్రహారీ కూడా 5 లక్షలు కావాలని చెప్పి అడిగితే అది కూడా ఇద్దామని చెప్పినాం. మరి ఏదైతే పెద్దమ్మ దేవాలయానికి 5 లక్షలు అయితే సరిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా 50,000 లక్షలు ఎక్కువగా పర్లేదు, కానీ ఆ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం 100% కంప్లీట్ చేసేటువంటి బాధ్యతను మరి ఇక్కడ తిరుమల చూసుకుంటాడు. శాంక్షన్ పరంగా నేను ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి చెప్తా ఉన్నాం. రుణమాఫీ ఇలా మన గ్రామానికి వచ్చినప్పుడు ఆనాడు రైతు రుణమాఫీ పేద ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఈ నరసింహపల్లి గ్రామంలో కానీ పాత గ్రామ పంచాయతీ బొంతకుంటపల్లి కానీ ఎక్కడన్నా కానీ 10 ఏళ్లలో ఏ రైతు కన్నా రైతు రుణమాఫీ జరిగి తిరిగి మళ్లీ బ్యాంకులకు వెళ్లి ఏ రైతన్న రుణం తీసుకున్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆనాటి అప్పటి ప్రభుత్వం రైతు రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేసి రైతులను కనీసం వడ్డీ కూడా సరిగా ఇయ్యలేనటువంటి పరిస్థితి. ఇవాళ మన ప్రభుత్వం మన గ్రామంలో ఏదైతే 61 మంది రైతులకు దాదాపు 68% మంది రైతులకు మన నరసింహపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇవాళ 68% మంది రైతులకు రైతు రుణం చనిపోతే ఇద్దరికి 5 లక్షలు రైతు బీమా కింద 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా రేషన్ కార్డులకు సంబంధించి మరి ఏదైతే ఇవాళ కుటుంబ ఆడింగ్ 8 జరిగినాయి, కొత్తగా 10 అయినాయి. ఎంఆర్ఓ గారు మీరు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, ఖచ్చితంగా ఎన్ని రేషన్ కార్డు ఉన్నా తప్పకుండా మీరు చేయాలి ఈడ కానీ మండలి కానీ. ఎందుకంటే ఇవాళ మీరు దాన్ని పెండింగ్ పెట్టవలసిన అవకాశం లేదు. ఇవాళ ఆనాడు 10 ఏళ్ల కింద ఆ ఇంట్లో కొడుకు పెళ్లి అయితే ఆ కొడుకు భార్య అయితే భార్య ఇద్దరు పిల్లలు అయితే పాపం మనవలకు లేదు, మనవరాలు లేదు, కోడలకు లేదు, కొడుకుని ఆడింగ్ ఈ ఊళ్ళో పనిచేసేది. అటువంటి ఏమున్నా కూడా నూతన కార్డులు ఇవ్వండి. కార్డు ఇవ్వాలి. ఇంకెందుకంటే ఆన్లైన్ కూడా ఇంకా కంటిన్యూషన్ ఉంది కాబట్టి మీరు కొంచెం ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. కార్డుల విషయంలో మనమేం టైడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వల్ల ఫ్లెక్సిబుల్ గా ఉంది. గత ప్రభుత్వం లెక్క పొద్దుగాల ఎక్కడ ఎలక్షన్లు అయితే ఉప ఎన్నికలు అయితే వేసేది. ఆ ఉప ఎన్నికల కాడనే 3 రోజులు ఆన్లైన్ పెట్టేది. ఆడ మాత్రం కార్డు ఇచ్చేది. ఉప ఎన్నికలు లేని రాష్ట్రంలో కార్డులు లేవిగా ఎక్కడ కార్డు ఇచ్చేయలేదు. పోయిన 10 ఏళ్ళు ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అప్పటి ప్రభుత్వం అనేక రకాల గోస పెట్టేది. ఇవాళ మనకు ఖచ్చితంగా ఆనాటి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని చెప్పి పేదలను 10 ఏళ్ళు మోసం చేసింది. ఇవాళ మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ప్రతి పేద కుటుంబం 3 పూటల సన్న బియ్యం సన్న అన్నం వండుకొని తినాలని చెప్పి ఇవాళ పేరు నెలలో స్టార్ట్ చేస్తే ఈ నెలల 3 నెలలు ఒకటేసారి వర్షాకాలం వస్తుంది. పేదలు ఇబ్బంది పడద్దు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.